నంద్యాల సమీపంలోని మూలమఠంలో వెలసిన కోనేరును భక్తులు బుధవారం శుభ్రం చేశారు. కార్తీక మాసం సమీపిస్తుండటంతో నంద్యాల సమీపంలోని మూలమఠంలో వెలసిన కోనేరును ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూడికతీత పనులు బుధవారం చేపట్టారు. కార్తీక మాసంలో కోనేరు నందు పుణ్యస్నానాలు చేయడానికి అనువుగా ఉండేందుకు పరిశుభ్రత పనులు చేపట్టారు. మూలమఠం దేవస్థానము నందు కోనేరు 2 సంవత్సరాల నుంచి పూడిక తీయలేదు. ఈ సంవత్సరము కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ స్నానాలు చేస్తారు కాబట్టి ఇక కోనేరు పూడిక తీయడము జరుగుతుంది. కార్తీక వనభోజనాలు జరుగుతాయి. ఈ కార్తీక మాసంలో 4 వారాలు వనభోజనాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఈ గుడిని శుభ్రపరుస్తున్నాము. ఈ కోనేరును శుభ్రం చేసిన అట్నే గుడి గర్భగుళ్ళు పెరకడం జరిగింది. ఈ గర్భగుళ్ళ దేవుని యొక్క కలశాలకు ప్రతిష్ట చేసినారు. కలశాల్లో ప్రతిష్ట చేసినారు కాబట్టి ఆ కలశాలకే టెంకాయ కొట్టుకోవచ్చు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.